అందుకే ఇంద్ర రాలేదని మా మామ్ అనుకుంటుంది. అందులో నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలీదు. కానీ ఎంగేజ్మెంట్కి వస్తానని ఇంద్ర నాకు మాటిచ్చాడు కదమ్మా. అదే చెప్పబోతున్నాను అంకుల్. ఇంద్రాకి మీ మాట కన్నా మా మామ్ మాట ఎక్కువ కాదు. ఇంద్ర మీకు మాటిచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవరిని లెక్క చేయడు. అంటే మా మామ్ చెప్పింది అని ఇంద్ర ఆగిపోలేదు. మరి ఇంద్ర అబద్ధం చెప్పాడు, మోసం చేశాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఇంద్ర ఆగిపోవడానికి, అంకుల్ మాట కాదు అని ఇక్కడికి రాకుండా ఉండిపోవడానికి ఈ ఇంట్లో ఏదో శక్తి పనిచేసింది. ఏదో శక్తి అంటే ఎవరి గురించి అంటున్నావమ్మా? మా అమ్మ గురించా? నన్నంటావేంట్రా? నేను వాడిని ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పి 6 నెలల పైనే అయింది. ఆ తర్వాత నేను వాడితో అసలు మాట్లాడింది లేదు, మాట్లాడాల్సిన అవసరం నాకేం లేదు. అనవసరంగా నువ్వు నన్ను అనుమానించొద్దు. విన్నావు కదమ్మా, ఇంద్రని ఇక్కడికి రావద్దు అని ఆవిడ చెప్పలేదు. కానీ ఏదో శక్తి అడ్డుపుల్లైతే వేసింది కదా. ఎనీవే, ఇంద్ర ఎవరి మాట అయితే విని రాలేదో పక్కన పెడితే, నేను మీ అందరికీ చెప్పాల్సిన రెండో విషయం ఏంటంటే, ఇంతకు ముందు 2 సార్లు నా పెళ్లి ఆగిపోతే మండపంలో అందరి ముందు అవమానపడి ఏడుస్తూ కూర్చున్నా పాత అతిథినైతే కాదు, ఇప్పుడు నా జీవితాన్ని నేనే నిర్ణయించుకోవాలి అనుకుంటున్నా కొత్త అతిథిని. ఈసారి నా పెళ్లి విషయంలో ఏదైనా తేడా జరిగితే నేను ప్రాణం తీయడానికైనా వెనకాడను. ఇది వార్నింగ్ అనుకుంటారో ఇంకేమైనా అనుకుంటారో మీ ఇష్టం. ఇచ్చింది మాటే కదా, తప్పితే ఏమవుతుంది అని తక్కువ అంచనా వేస్తే నేనేం చేస్తానో కూడా మీరు ఊహించలేరు. విరూపాక్ష, ఏం జరిగింది గురుగారు? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏంటిది? ఆయువు తీరిన వాడి జాతకం నాకు చూపిస్తావా? నా గురించి ఏమనుకుంటున్నావు? మాకే పరీక్ష పెట్టి మమ్మల్ని అవహేళన చేద్దామనుకుంటున్నావా? అంత ధైర్యం నీకెలా వచ్చింది? నన్ను క్షమించండి గురుగారు. నేను మిమ్మల్ని పరీక్ష పెట్టడం ఏంటి గురుగారు? మిమ్మల్ని అవహేళన చేయడం ఏంటి గురుగారు? మరెందుకురా మరణించిన వాడి జాతకం నాకిచ్చావు? ఇది నేనిచ్చిన జాతకం కాదు గురుగారు. నిన్న వచ్చారు కదా మిలిటరీ మేజర్ గారు, ఇది వాళ్ళ పెద్దబ్బాయి జాతకం. ఏమంటున్నావు విరూపాక్ష? నిన్న వాళ్ళ చిన్నబ్బాయి జాతకంలో ఏదో దిద్దడం నేను గమనించాను గురుగారు. ఆయన ఏదో తప్పు చేస్తున్నాడని అనిపించింది, నాకు అప్పుడే అర్థమైంది. కానీ జాతకంలో ఆయన ఏం మార్చాడో నాకు అప్పుడు సరిగ్గా తెలీదు. పైగా పెద్దవాళ్ళ విషయం నిజ నిజాలు తెలుసుకోకుండా మీతో చెప్పడం సబబు కాదని నేను ఆగాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళ జాతకాలని బాగా పరిశీలించాను గురువు గారు. అతను పుట్టిన తేదీ, మాసం, సంవత్సరం అన్నీ మార్చేశారు గురువు గారు. అది తెలియక మీరు ఆ జాతకాల ప్రకారం వాళ్ళ జాతకాలు కలిశాయని పెళ్లి ముహూర్తాలు పెట్టుకోమని చెప్పారు గురుగారు. వీళ్ళకి పెళ్లి చేస్తే నిండు 100 ఏళ్లు సంతోషంగా కలిసి ఉంటారు. రేపు మీ 2 కుటుంబాలు కలిసి ముహూర్తాలు పెట్టుకోండి. మారిన జాతకం వల్ల 2 మనుషులు
2 కుటుంబాలు కష్టంలో పడే అవకాశం ఉంది గురుగారు. ఆ నింద మీపై పడకూడదు, మీకు ఏ కలంకం రాకూడదనే నేను అసలు విషయం తెలుసుకుందామని మీకు ఈ జాతకం చూపించాను. అంతే తప్ప మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు గురుగారు. నేను ఇందిరాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఇంద్ర నీకు కరెక్ట్ కాదు, మీ ఇద్దరికి సెట్ అవ్వదు. అదితి, నువ్వు ఇందిరాగారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ప్లీజ్ ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకో అదితి. ఇందాక నేను అబద్ధం చెప్పలేదు. కావాలని రాకపోవడం లాంటిది ఏమీ లేదు. నిజంగానే వాతావరణం అనుకూలించక నేను రాలేకపోతున్నాను. నేను ఇందిరాగాడికి ఫోన్ చేసి నిన్ను అల్లుని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇక్కడికి రావద్దు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్తేనే వాడు నా మాట విని ఇక్కడికి రాలేదు. మామ్ చెప్పగానే ఇందిర ఆగిపోవడం నమ్మేలా లేదు. ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని ఇందిర చెప్పడం అబద్ధం. కానీ ఇందిరాకి అర్జున్ అంకుల్ మాట అంటే వేదవాక్కు. గౌతమైన అంకుల్ మాట కాదంటాడేమో కానీ ఇందిర ఇచ్చిన మాట చచ్చినా తప్పడు. సో ఇందిర రాకపోవడానికి గౌతమ్ అహల్యానే కారణమై ఉంటారు. లేకపోతే ఇందిరాన్ని పెళ్లి చేసుకోవద్దని వాళ్ళు పదే పదే నాకెందుకు చెప్తారు? ఈ మిస్టరీ ఏంటో కనిపెట్టాలి.